హలో అండి. నమస్తే. నేను మీ రాధా. వెల్కమ్ టు రాధా బ్యూటీ అండ్ ఫుడ్ అండ్ బ్యూటీ. ఎప్పటికప్పుడు మర్చిపోతున్నా నా ఛానల్ వచ్చేసి. కొత్తగా మార్చిన తర్వాత మళ్ళీ కంటిన్యూషన్ లేదు కదా! అందుకని మా హస్బెండ్ వచ్చేసి సండే ఇది మళ్ళీ సండే వ్లాగ్ అనమాట. ఏంటో వారం వారం అయిపోతుంది. మొన్న సండే అవన్నీ తీసుకొచ్చారు గదా! ఈ సండే ఏంటంటే చేపలు తీసుకొచ్చారు. దానికి చేపల పులుసు చేస్తున్నారు. బట్ ఎందుకనో చేపల పులుసు సరిగ్గా కుదరలేదండి ఈసారి. ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. నేను ఆఫీస్‌కెళ్ళిపోయాను. మొత్తం గిన్నెలన్నీ కడిగేసి చేపలు తీసుకొచ్చారు. ఇదిగోండి గిన్నెలో చూపిస్తున్నాను చూడండి. ఇంకా కూరగాయలన్నీ తీసుకొచ్చారు. ఫ్రూట్స్ తీసుకొచ్చారు. అన్నీ తీసుకొస్తారు. మార్నింగ్ మార్నింగ్ వెళ్ళిపోతారు. మేము లేవకముందే ఇద్దరు పిల్లలు, నేను అలాగే పడుకొని ఉండిపోయామనమాట. ఆయనెళ్లి తీసుకొనొచ్చేసారు. చూసారా చేపలు ఎంత బాగున్నాయో. చేప ముక్కయితే బావుంది. పులుసంటే ఎక్కువ పులుసు పెడితే గ్యాస్‌లా ఫార్మ్ అవుతుందని తక్కువ పులుసు చేశారండి. అంటే చింతపండు పులుసు తక్కువ పెట్టారనమాట. అందుకని అలా ఉంది. మా గ్రోసరీస్ చూసారా చాలా చాలా ఎక్కువుంటాయనమాట. వంట కూడా ఎక్కువే ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్నీ తీసుకొచ్చేస్తారు. డబల్ డబల్ తీసుకొచ్చేస్తారనమాట. లాస్ట్ టైం తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ చూపిస్తున్నాను మీకు. వెల్లుల్లిపాయలు, అల్లం కూడా ఎప్పుడు స్టాక్ ఉంటుంది మా ఇంట్లో. ఇది లేదని ఇది లేదు. ఇంకా అక్కడ చిన్న డబ్బాలున్నాయి కదా! మా వారు పచ్చడి చేసి సేల్ చేస్తారనమాట. ఆ బిజినెస్ కూడా నేను త్వరలోనే చూపిస్తాను మీకు. రివీల్ చేసేసాను కదా! నో ప్రాబ్లమ్. మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి. అలాగే కూరగాయలు కూడా మీకు తెలిసినయే. అందరూ తీసుకొచ్చాయే. ప్రత్యేకంగా నేను తీసుకొచ్చానని ఏం చూపించట్లేదు. బట్ చాలామందికి తెలియాలి కదా! మా వారు కూడా తీసుకొచ్చారని. కొత్తగా చూసే వాళ్ళకి కూడా తెలియాలి కాబట్టి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలామందికి యూజ్ అవుతది. యూజ్ అవుతదంటే ఇవి కూరగాయలు తెచ్చుకున్నాయి ఇవి కూడా యూజ్ అవుతదా అంటే, కొంతమంది ఇంట్లో మగవాళ్ళు చేయరు కదా! ఆడవాళ్ళు ఎంత కష్టపడుతున్నా హెల్ప్ చేస్తారన్నట్టుగా దీన్ని చూపిస్తున్నాను. కొంచెం పులుసనేది కొత్త టెక్నిక్ కదా! నార్మల్‌గా పల్లెటూరులో అయితే బండకేసి రుద్దుతారు. ఇక్కడ అవకాశం లేదు కదా! చిన్న జాలు దాంట్లో రుద్దుతారు. బట్ కొన్ని కొన్ని పీసెస్ పైకొస్తే అవి కట్ చేస్తున్నారనమాట. ఇవి కూడా చూపించు బాగోదని అంటున్నారు. ఇంకా కర్రీ అవ్వలేదు. నేను నైట్ వచ్చి తింటాలే అని నేను వంకాయను, క్యాప్సికమ్ కర్రీ చేసేసాను. ఒక పక్కన టీ పెట్టుకొని తాగేసాము. టిఫిను ఇడ్లీ ఏసేసాననమాట. ఇడ్లీ ఏసుకొని తినేసి టీ కూడా తాగేసాను. అయిపోయిన తర్వాత నీకు చూపిస్తున్నాను. రైస్ నా వరకు వండేసుకున్నాననమాట. తర్వాత వాళ్ళు వేడివేడిగా వండుకొని తింటారు. తర్వాత బట్టలు డైలీ ఉంటాయండి బట్టలు. నలుగురు మీద 2 పూటలా విడుస్తాం కాబట్టి యూనిఫాము నార్మలీ కూడా. మీకు నేను చూపిస్తున్నాను. బాయ్ బాయ్ అని చెప్తున్నాననమాట. ఇంకా ఆఫీస్‌కి బయలుదేరిపోవాలి కదా! నేను మీకు తెలుసు. ఫస్ట్ నుంచి నేను ఆఫీస్‌కెళ్ళేటప్పుడు పెద్దగా రెడీ అవ్వను. స్నానం చేసి ఇంకే మేకప్ లేకుండా జస్ట్ ఒక మాయిశ్చరైజర్ రాస్తారు. అది కొంచెం జిడ్డుగా ఉంటది. నో ప్రాబ్లమ్. అక్కడికెళ్ళిన తర్వాత వాష్ చేసేసుకుంటాను కాబట్టి. మీకు తెలిసిందే నాకు లిఫ్ట్ ఫోబియా ఉందని. యాక్చువల్‌గా మెట్లు దిగి ఎళ్తాను డైలీ. కానీ మా హస్బెండ్ కొంచెం ధైర్యం నూరిపోసారనమాట. లిఫ్ట్ ఎక్కు ఏం పర్వాలేదు. మధ్యలో ఏం ఆగదు. కరెంట్ పోయినప్పుడే ఆగుద్ది. దానికో కంగారు పడిపోయి జనాలందరిని కంగారు పెట్టేసి లిఫ్ట్‌లో కూడా ఏడ్చేశాను నేను. దాన్ని వీడియో తీయలేకపోయాను. ఎలా తీస్తాను ఏడ్చిన తర్వాత. ఇంకా అక్కడి నుంచి మీకు తెలుసు కదా! మేము మధురవాడలో ఉంటున్నామని మధురవాడ బస్ స్టాప్ నుంచి మేము ఎంవీపీలో కొత్తగా న్యూ జాయినింగ్ అనమాట నా జాబ్ వచ్చేసి. మీకు తెలీదు కదా! పాత జాబ్‌నికి రిజైన్ చేసేసాను. అది కొన్ని కారణాల వల్ల. ఆ కారణాలు కూడా బలమైన కారణాలే. నేను తర్వాత చెప్తాను మీకు. వన్ బై వన్ వస్తది. ఇంకా నేను లేట్ చేయకుండా ఒకదాని తర్వాత ఒకటి వీడియోస్ తీసి అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే ఒక మైక్ కూడా కొనుక్కోవాలి. ఆల్రెడీ మైక్ ఉంది. దాన్ని యూజ్ చేయలేదు. అది అసలు ఎక్కడో పడిపోయింది ఇల్లు మారినప్పుడు. ఇదిగోండి మధురవాడ బస్ స్టాప్ అనమాట. ఇక్కడికి వచ్చాను. అసలు మార్నింగ్ టైంలో ఈ బస్ స్టాప్ ఈ జనాలను చూసి ఈ రోడ్డు మీద వీడియో తీయాలంటే చాలా కష్టం. కొత్తగా ఉంది కాబట్టి. ఇంకా నేను ఆర్టీసీ బస్ ఎక్కేసాను. 999, 222, 111 ఏదైనా ఎక్కేయచ్చు. ఎంవీపీ దగ్గర దిగేస్తాం అనమాట. ట్రాఫిక్ ఆగింది. ఇక్కడ 3 సిగ్నల్స్ ఉంటాయి. యాక్చువల్‌గా 15 మినిట్స్‌లో వచ్చేయచ్చు. మధురవాడ నుంచి ఎంవీపీకి 15 మినిట్సే. బండయితే 10 నిమిషాల్లో వచ్చేయచ్చు. ఫాస్ట్‌గా అయితే. దూరేసి వెళ్ళిపోతారు కదా బండ్లయితే. అఫ్‌కోర్స్ బస్సోడు కూడా దూరిపోతున్నాడు. ఆడేసే హార్న్‌కి పిచ్చెక్కిపోతుందనమాట. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. అది చూడండి బస్‌లో. అది నైట్ టైం పెట్టాననమాట. ఒక కాలు మీదే ఉండిపోయాను. ఈ బస్సు ఎక్కితే అప్పడమేనండి ఆర్టీసీ బస్సు ఎక్కితే. ఎంతమంది క్రౌడ్ ఉన్నారో. ఇంకా వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ ఆఫీస్ నుంచి మీకు చూపిస్తున్నాను. సండే వ్లాగ్ కాబట్టి సండే టైం మాకు ఎదురుగుండా మిరుమిచ్చర్ బండి ఉండేది. అది ఈవినింగ్ టైంలో వస్తుంది. మార్నింగ్ టైంలోనేమో ఇట్లా ఆడవాళ్ళు చేపలు పెట్టుకుంటారనమాట. సండే స్పెషల్ కదా చేపలు. వాళ్ళు రొయ్యలు, చేపలు తీసుకొచ్చి ఇక్కడే సేల్ చేసేస్తారు. బాగా సేల్ అయిపోతాయి. ఒక 3 అవర్స్‌లో అయిపోతాయి. చాలా పెద్ద పెద్ద చేపలనమాట. అటు సైడ్ చేస్తూ ఉంటారు. మీకు నేను జూమ్ చేసి చూపిస్తున్నాను.
ఫాస్ట్‌గా చెప్పేస్తున్నాను కదా! ఏదో అప్పచెప్పినట్టు. ప్లీజ్ ఎవరైనా డైలీ వ్లాగ్ మీరు పనులు చేసుకుంటూ నా వ్లాగ్ చూసేవాళ్ళైతే చక్కగా కిటికీలో పెట్టేసుకొని, లేదంటే బ్లూటూత్ పెట్టేసుకొని మీ పనులు చేసుకోండి. నా వ్లాగ్ అంతా వినొచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఇంట్రెస్ట్‌గా కూడా ఉంటుంది కొన్ని కొన్ని. మీకు డైలీ అప్‌లోడ్ చేస్తాను కాబట్టి ప్రాబ్లమ్ ఏమి లేదు. ఇక్కడొచ్చేసి జూమ్ చేసింది మళ్ళీ నార్మల్ చేసేసాను. ఇది ఫస్ట్ క్రై అనమాట. అడ్రెస్ చాలా ఈజీగా తెలిసిపోతుంది. పెద్ద పెద్ద చెట్లుంటాయి. వైజాగ్ అంటేనే పీస్‌ఫుల్ కదా! చాలా చాలా బావుంటది. వైజాగ్ వచ్చేసి మేము 18 ఇయర్స్ అయింది. 18 సంవత్సరాలయింది. ఇక్కడి నుంచి ఈవినింగ్ టైంలో మీరు మిర్చి బండి చూపించలేదు మీకు. రెగ్యులర్‌గా చూపిస్తాను ఇంకా వస్తాయి కదా! అప్‌లోడ్ చేస్తా ఉంటాను కదా! వీడియోస్ వచ్చేసి. మీరు మిర్చి దగ్గర నుంచి ఇదేంటంటే బ్రెడ్‌లో పెరుగు, మిరుగు మిర్చిరి అన్నీ ఏసేశారు. మళ్ళీ తర్వాత అబ్బా! నోరు ఊరిపోతుంది గదా! మిర్చి బజ్జీ. మిరపకాయ బజ్జీ అనమాట. ఇది తీసుకొచ్చి మా కొలీగ్స్ ఉంటారు నలుగురు. ఆ నలుగురం షేర్ చేసేసుకున్నాము. చాలా తిన్నామనమాట. ఇదొచ్చేసి సండే అనమాట. అంటే ఫస్ట్ తారీఖు అనమాట ఈ వీడియో వచ్చేసి. నేను వన్ బై వన్ అన్నీ అప్‌లోడ్ చేస్తున్నాను గాబట్టి, ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి ఇక్కడ తినేస్తున్నాను. చేపల కూర చేశారని చెప్పాను గదా! ఈళ్ళు క్రికెట్ చూస్తూ మధ్యలో యాడొచ్చింది. క్రికెట్ చూస్తూ తీశాను. చెప్పాను గదా! పులుసు అంతగా బాలేదని. ముక్కయితే చాలా బావుంది. ఆయన పొద్దునొండిన కూరుంది గదా! ఆ కూరతో నేను చక్కగా తినేసాను. ఇది మధ్యాహ్నం మిగిలిపోయిన అన్నం అనమాట. మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్‌గా వండారు. ఇంకా పిల్లలిద్దరూ తినేసారు. మా హస్బెండ్, నేను ఇద్దరమే ఉన్నాము. ఇంకా మా ఇద్దరము కొంచెం కూరేసుకొని మార్నింగ్ నేను వండిన కూర గూడా వేసేసుకొని పెరుగేసుకొని తినేసాం అనమాట. పెరుగు వేసుకోలేదండి. మజ్జిగ అన్వి బేబీ చేస్తది. చాలా చాలా చేస్తది. ఇంకా ఆయనొచ్చిన తర్వాత నా కోసం వెయిట్ చేస్తారు. 9:15 అలా 9:30 అలా అయిపోతుంది నేనొచ్చేసరికి. ఇంకా ఇద్దరం తినేసాం అనమాట. నా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే డైలీ చూడాలని, షేర్ చేయాలని, లైక్ చేయాలని కోరుకుంటున్నాను. ముందు ఇంకా మంచివి వస్తాయి వీడియోస్. ఓకేనా? థ్యాంక్ యూ.